362 364 64ను 2 66 32 392 394 94 95 96 97 98 395 గింజలు. అయితే మనం ఎందుకంటున్నాం అంటే ఇప్పుడు ఈ గొలుసు ఉన్నది అనుకో, ఇప్పుడు సపోజ్గా ఏంటంటే ఒకళ్ళు నీళ్ళు చక్కగా పెట్టకపోయినా ఇప్పుడు ఇది ఇక్కడ దాకా పోటాకు నుంచి బయటకు వచ్చింది అంటే మనకు 380 గింజలు వచ్చినాయి. సుమారుగా ఇంట్లో ఏదన్నా వాళ్ళకు తెగుళ్ళు పురుగులు వచ్చినాయి అంటే మనకు నికరంగా మనం ఏమంటున్నాం అంటే 380 గింజలు వచ్చినాయి కదా. అందులో మనకు 10% తీసేసిన దాదాపుగా ఇంకొక 350 గింజల వరకు అయితే ఉంటాయి. యావరేజ్ 300 పైన అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడురి, నేనైతే ఈ ఫీల్డ్ అంతా ఒక 4 acres ఉంది. ఇక్కడ చూడండి, ఫీల్డ్ చూడండి, ఈ గొలుసు చూడండి, ఇది మొగి పురుగు చాలా చక్కగా కంట్రోల్ చేసాం మనం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన లోకల్ లేబర్ వేసింది ఇది, మా ప్రాంతంలో లేబర్ అనుకుంటారు. ఇక 1 2 3 4 5 2 23 24 25 26 మనం ఏంటంటే కంకులు బయటకు వచ్చినాయి లెక్క పెట్టినాం. మీరు చూడండి, ఇగో కంకులు బయటకు వచ్చినాయి, మన ఇది చూడండి, మీరే చూస్తారు, కంకులు బయటకు వచ్చినాయి లెక్క పెట్టినాం. ఇక్కడ చూడండి మీరు, ఎక్కడ కూడా మనకు గాల్మిజ్ అనేది లేదు, దోమ లేదు. మీరే ఎంత చక్కగా ఉన్నదో చూడండి, మీరే బీపీటీ లాగానే ఉన్నాయి, మీరు ఏం తేడా లేదు. మన ఖరీఫ్లో కూడా ఉన్న బాపతి నేను పట్టించిన, అన్నం కూడా తిన్నా, మీకు బీపీటీ లాగానే ఉన్నాయి. బియ్యం కూడా పొట్ట తెప్పలేదు. నేను తెలిసిన సైడ్ దగ్గర పోతే కూడా చూసిండు, ఇది వెంకటరెడ్డి బాగానే ఉంటుంది, వచ్చే ఖరీఫ్లో నువ్వు సాగు చేసుకుంటే మేము తీసుకుంటాం, గవర్నమెంట్ కూడా ఉంటుందంటే సాగు చేసినాం. మీరు చూడండి, ఇగో ఇది లోకల్ లేబర్ వేసారు. ఇంకా వెస్ట్ బెంగాల్ లేబర్ అయితే ఇంకొక తరాకు ఉండు. చూడు ఎంత బాగున్నదో. ఇదో ఇవన్నీ ఈ పండుబారినాయని పిల్లాకులు, ఆల్రెడీ వరి కోత కసినప్పుడు పిల్లాకులు అన్నీ అవుతాయి. ఇంకా చూడండి మీకు తల్లాకులు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇదో ఇవన్నీ పిల్లాకులు, మనకు అసలు పోటాకు అనేది బ్రహ్మాండంగా ఉన్నది. ఇది ఇంకొక వారం రోజులు ఉంటుంది ఖచ్చితంగా. 145 రోజులు అయితే పంటకాలం ఉంటుంది. నేను మొదలే చెప్తున్నా, పంటకాలం 145 రోజులు తగ్గది. ఖచ్చితంగా మీరు చెప్పేదాన్ని బట్టి ఖరీఫ్లో అయితే మే 20కి నారు పోసుకోవాలి, మే 20 నుంచి వెళ్ళి జూన్ 10 వరకు నారు పోసుకోవాలి, జూలై ఆఖరి వరకు నాటేయాలి. జూలై ఆఖరి తర్వాత ఎట్టి పరిస్థితిలో దీన్ని సాగు చేయడానికి లేదు. సాగు చేస్తే మళ్ళీ రబీలో మళ్ళీ లేట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఆంధ్ర ప్రాంతానికి పోతే, ఆంధ్ర ప్రాంతాల్లో పోయినప్పుడు వాళ్ళు వాళ్ళు సాగు చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కొన్ని ప్రాంతాల్లో ఒకే టైంలో సాగు చేస్తారు. మన తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలలో ఖమ్మం లాంటి ప్రాంతాలు ఒకే పంట సాగు చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, తర్వాత వాళ్ళ అపరాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 2 పంటలు సాగు చేసినప్పుడు వీలైన కాడికి జూలై 25 వరకు నాటేటువంటి పరిస్థితి చూసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఫస్ట్ ఇయర్ మినీ కిట్ అయిపోయింది, 2024 ఫస్ట్ ఇయర్లో మినీ కిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను 2024లో ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రబీకి విత్తనం బాగుందని చెప్పేసి 10 గుంటల నుంచి దీన్ని హ్యాండ్ కటింగ్ చేసుకొని పంజగొట్టుకొని దీన్ని తయారు చేసుకొని ఒక 5 ఎకరాల విత్తనానికి ఇవ్వడం జరిగింది. పక్క రాష్ట్రాలకు కూడా దీని రబీలో డెమాన్స్ట్రేషన్ బయట కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడక్కడ ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో సక్సెస్ అవుతుందా కాదా అని చూసి మనం ఇవ్వడానికి వరకు ఇది ఒక ప్రయత్నం చేసినాం. అందుకే మనం అంటున్నాం, కొన్ని ప్రాంతాలలో మీరు ఆకిండి తగిలొచ్చేటువంటి నిజామాబాద్ ప్రాంతంలో ఈ మే 20కి మీరు సాగు చేసుకుంటే మీకు రెండో సీజన్కి బాగుంటుందా, మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్కి బాగుంటుందా అని మీరే తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది రైతులు. కాబట్టి అభిప్రాయాలకు తెలియాలన్న ఉద్దేశంతో ఏదైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇచ్చేటువంటి రకాలు ఏదైనా కూడా మనం ఏమంటుంటే 10 ఎకరాల నాటే రైతు అయితే ఒక 2-3 ఎకరాలు, 5 ఎకరాల రైతు అయితే ఒక ఎకరం ఉన్న రైతు ఒక 10 గుంటలు సాగు చేసుకొని అది ఒక ఖరీఫ్ ఒక రబీ చూసిన తర్వాత అప్పుడు అతనికి అనే చేనులో బాగున్నట్టు అయ్యేది ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే నా యొక్క జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం వేరు, నిజామాబాద్లో ఉన్నటువంటి వాతావరణం వేరు, కర్ణాటకలో ఉన్నటువంటి వాతావరణం వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల వాతావరణం వేరు. అంటే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఏదైతే జోన్స్ ఉంటాయో వారి ప్రాంతాలకు అనుగుణంగా పరిశోధనలు జరుగుతాయి. కాబట్టి కొద్ది మొత్తంలో సాగు చేసుకుంటే నెక్స్ట్ సీజన్లో మనకు బాగున్నదా బాగలేదా అని చెప్పేసి తెలియజేయడానికి వరకు బాగుంటుంది. ఇప్పటికీ కూనారం నుంచి తెలిసినటువంటి రకాలు జాతీయ స్థాయిలో 2 రిలీజ్ అయినాయి,
స్టేట్లో దొడ్డు రకాలు సన్న రకాలు రిలీజ్ అయినాయి. అంతా కూడా మనకు రైతాంగానికి మనకు చాలా ఉపయుక్తంగానే పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి అంశాన్ని తీసుకొని దీర్ఘకాలిక రైతుల సూచన సలహాలు తీసుకొని వ్యవసాయ శాఖ సూచన సలహాలు ఇవన్నీ తీసుకొని ఈ యొక్క రకాన్ని రూపకల్పన చేశారు. కాబట్టి రాబోయే కాలంలో రైతాంగానికి ముఖ్యంగా ఆకిండు తెగులు తట్టుకునే విధంగా, ఉల్లికోడును తట్టుకునే విధంగా, మరి బీపీటీ గింజ నాణ్యత ఉండి హెడ్ రైస్ రికవరీ కూడా బాగుండి మంచి ఫలితాలు వచ్చే విధంగానే ఈ రూపకల్పన చేయడం జరిగింది. నమస్తే, నా పేరు వంగల వెంకటరెడ్డి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామం. నేను వరి సాగు చేసేటువంటి రైతును. ఈ 30 సంవత్సరాల నా అనుభవంలో ఎన్నో రకాల నూతనమైనటువంటి వరి రకాలను మన యొక్క ప్రాంతానికి అనుగుణంగా రూపకల్పన నిరంతరంగా జరిగేటువంటి వరి పరిశోధనలో కూనారం వ్యవసాయ పరిశోధన నుంచి వెళ్ళి ఫస్ట్ ఇయర్ మినీ కిట్ ఇచ్చినటువంటిది KNM 12472 అనేటువంటి రకాన్ని మరి చిరు సంచుల్లో నాకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 30 సంవత్సరాల అనుబంధంలో కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల అనుబంధంతో నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ మినీ కిట్లో ఈ KNM 12472 అనేటువంటి రకం తెలంగాణ ప్రాంతంలో 145 రోజుల పంటకాలం ఉండి ఖరీఫ్లో నిజామాబాద్ అట్లాంటి ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్య ఆకు ఎండు తెగులు వచ్చి తీవ్రమైనటువంటి నష్టాలు వచ్చినప్పుడు మరి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారి యొక్క సుదీర్ఘ కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం వారి యొక్క అనుభవాలను జోడించే KNM 12472 అనేటువంటి రకాన్ని ముఖ్యంగా ఆకు ఎండు తెగులు తట్టుకునే రకంగా తెలంగాణ ప్రాంతంలో పక్క రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మరి ఒరిస్సా లోపల చాలా ప్రాంతాల్లో ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య ఖరీఫ్లో అయింది. కాబట్టి ఆ సమస్యను అధిగమించే విధంగా, ఉల్లికోడును అధిగమించే విధంగా, ఆకు ఎండు తెగులను తట్టుకునే విధంగా, చేను మీద పడిపోకుండా ఈ మధ్య కాలంలో మన యొక్క తెలంగాణ ప్రాంతంలో సన్నబియ్యం తినేటువంటి వినియోగదారులు పెరగడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్న రకాలను బియ్యం కూడా రేషన్ షాప్లో ఇచ్చేటువంటి పరిస్థితిలో సుదీర్ఘంగా ఆలోచించే ఈ యొక్క రకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో గత ఖరీఫ్లో కనుక చూసుకుంటే మనకు 145 రోజులు పంటకాలం ఉండడం జరిగింది. గింజ నాణ్యత చూసుకుంటే మనకు బీపీటీ 5204 గింజ నాణ్యత ఉండి సుమారుగా మనకు ఒక గొలుసుకు చూసుకుంటే దాదాపుగా 280 నుంచి వెళ్ళి 300 గింజలు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు దాదాపుగా మనకు బీపీటీ గింజ నాణ్యత ఉండడం, వాళ్ళు చెప్పినటువంటి ముఖ్య లక్షణాలు కనుక చూసుకుంటే ఇది బీపీటీ 5004 గింజ నాణ్యత ఉండడం, బియ్యం పొట్ట తెరుపు లేకుండా ఉండడం, దాంతోపాటుగా మనకు హెడ్ రైస్ రికవరీ కనుక చూసుకుంటే 1000 గింజల హెడ్ రైస్ రికవరీ చూసుకుంటే 18 మిల్లీగ్రాములు ఉండడం, మనకు బియ్యం రికవరీ చూసుకుంటే దాదాపుగా 100 కిలోల బియ్యం ధాన్యం పట్టించినప్పుడు 66 కిలోల ధాన్యం మనకు హెడ్ రైస్ రికవరీ ఉండడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఆలోచన చేసే ఈ రకాలన్నీ కూడా రూపకల్పన జరుగుతున్నాయి. కాబట్టి ఈ నిరంతర పరిశోధనలో ఈ యొక్క నేను నెక్స్ట్ ఖరీఫ్కి రాష్ట్ర రైతాంగానికి, పక్కన్నటువంటి రాష్ట్ర రైతాంగానికి విత్తనోత్పత్తి కింద వారి ప్రాంతాల్లో వచ్చేటువంటి ఆకుడు ఎండు తెగులు తట్టుకునే విధంగా, చేను మీద పడిపోకుండా, ఎక్కడైతే మరి కొన్ని ప్రాంతాల్లో ఒకే ఖరీఫ్లో సాగు చేసేటువంటి రైతులు ఉంటారు, లేట్ ఖరీఫ్లో సాగు చేసిన మనం ఇది 145 రోజుల పంటకాలం ఉండి చేను మీద పడిపోకుండా ఈ రకమైనటువంటి కొన్ని రకాల మనకు ఈ చీడపిల్లను తట్టుకొని అత్యధికంగా దిగుబడి ఖరీఫ్లో నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి రకం ఇచ్చినటువంటి కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం మన యొక్క జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మీ ప్రాంతంలో సాగు చేసుకున్నప్పుడు బీపీటీకి ప్రత్యామ్నాయం కావచ్చు, కొన్ని ప్రాంతాలలో MTU 1262 సాగు చేసినప్పుడు మరి మార్కెట్లో మిల్లర్ దగ్గర పోయినప్పుడు బియ్యం పొట్ట తెలుపు ఉన్నాయని చెప్పేసి చాలా రకాల కూడా రైతాంగం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రకాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీపీటీ చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి సాగు చేసినప్పుడు ఎన్నో సమస్యల్ని రైతాంగానికి పెట్టుబడి వ్యయం పెరగడం,
దిగుబడి గణనీయమైనటువంటి తగ్గేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి సుదీర్ఘమైనటువంటి అనుభవాలను వారి యొక్క పరిశోధన అంశంగా తీసుకొనే ఈ యొక్క రకాన్ని రూపకల్పన చేశారు. కాబట్టి తెలంగాణ ప్రాంతం కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర రైతాంగానికి, ఈ యొక్క రైతాంగానికి కూడా ఈ మనం చెప్పినటువంటి రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు తట్టుకొని అత్యధికంగా దిగుబడి గత ఖరీఫ్లో చూసుకుంటే నేను ఈ మినీ కిట్ ఇచ్చినప్పుడు 10 గుంటలు సాగు చేసినప్పుడు దాదాపుగా 70 కిలోల బస్తాలు మన యొక్క 12 బస్తాలు రావడం జరిగింది. అలాంటి మంచి రకం ఇచ్చినప్పుడు గత ఖరీఫ్లో చూసుకుంటే అత్యధికంగా వర్షపాతం నమోదైనప్పుడు ఆకు ఎండు తెగులు తట్టుకోవడం, ఉల్లికోడు తట్టుకోవడం, చేను మీద వడిపోకపోవడం, ముఖ్యంగా తినేటువంటి వినియోగదారులు కూడా బీపీటీ 5004 గింజ నాణ్యత ఉండాలి. మరి మిల్లర్స్ దగ్గర పోయినప్పుడు బియ్యం పొట్ట తెరుపు లేకుంటే మరి మనకు మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసే ఈ యొక్క రకాన్ని రూపకల్పన చేశారు. కాబట్టి మన ప్రాంతంలో సాగు చేసినప్పుడు బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఎక్కడైతే ఆకెండు తెగులు వస్తుందో ఆ యొక్క ప్రాంతాలలో కనుక వేసుకుంటే మరి మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి దిగుబడి అంచనా కనుక చూసుకుంటే మనకు దాదాపుగా ఖరీఫ్లో చూసుకుంటే 28 నుంచి వెళ్ళి మనం చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి 35 క్వింటాలు వచ్చేటువంటి రకంగా రూపకల్పన చేసిరు. కాబట్టి మీ ప్రాంతంలో సాగు చేసుకున్నప్పుడు మీ యొక్క పంట సమయాన్ని బట్టి, మీ నేల స్వభావాన్ని బట్టి, మీరు చేసేటువంటి యాజమాన్యం బట్టి ఈ యొక్క దిగుబడులు అనేది మనకు ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రాంతంలో సాగు చేసుకున్నప్పుడు MTU 1262కు ప్రత్యామ్నాయంగా బీపీటీ 5204కు ప్రత్యామ్నాయంగా మీ ప్రాంతంలో కొద్ది మొత్తంలో సాగు చేసుకొని అటు పిమ్మట బాగున్నట్టు ఐదు ఉంటే రెండో సీజన్కి ఎక్కువ మొత్తంలో సాగు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.